వెల్కమ్ టు రైట్ 6 మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, ఎంపీపీ పి శేషులత, గుండమోగుల నాగు, తానేటి అజయ్, పట్నాల గణపతి, కలిసెట్టి తాతారావు తదితరులు మాట్లాడుతూ కూటమి పార్టీ నేరుగా దొరికేశాక కూడా ఇంకా బొకాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కూటమి నాయకులు చెప్పిన అబద్ధాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కూటమి ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన సిట్ నివేదిక కూడా కల్తీ జరగలేదని చెప్తుంటే ఇప్పుడు దానిని కూడా కరెక్ట్ కాదు అనడం ఎంతో దారుణమన్నారు. సిట్ విస్మరించిన అంశాలను బయటికి తీసేందుకే విచారణ కమిషన్ వేశామని, మళ్లీ ఇంకో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు కొన్ని వందల మందిని సిట్ విచారించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పులూరి వరలక్ష్మి, మాజీ దృశ్య కళాల కార్పొరేషన్ డైరెక్టర్ మానుకొండ వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు దారపరెడ్డి శ్రీనివాస్, వెంజమూరి శ్రేణు, కాకర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమో శ్రీ వెంకటేశాయ. తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గ ఈ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ పత్రికా సమావేశంలో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, మహిళా కార్యకర్తలకు, మహిళా నాయకులకు, పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో సుమారు సంవత్సరంన్నర నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ మీద రకరకాల ఆరోపణలు చేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి, కూటమి ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అన్పాపులు చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు చేస్తాం మీకు అందరికీ తెలుసు. అయితే నేను ఒకటే విన్నవిస్తున్నా, ప్రజలందరికీ కూడా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ వెంకటేశ్వర స్వామికి ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అదే సేమ్ వెంకటేశ్వర స్వామి లడ్డూకి కూడా అంత ప్రాముఖ్యత ఉంది ఈ ప్రపంచ దేశాల్లో కూడా. అలాగే ఈ తిరుపతి పట్టణం మరి సుమారులో 20 లక్షల మంది ఉంటారో, 30 లక్షల మంది ఉంటారో, 40 లక్షల మంది ఉంటారో, ప్రతి నెలలో కూడా అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వస్తూ ఉంటారు. అక్కడున్న పట్టణంలో ఉన్నోళ్ళు కదా, ప్రపంచం నుంచి అందరూ వస్తూ ఉంటారు. వీళ్ళెవ్వరికీ ఎప్పుడు ఏమీ తేడా కనపడలా. ఎలా తేడా కనపడిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఈ జగన్ అనే వ్యక్తి 42% ఓట్లతో బ్రహ్మాండంగా అతను ఓడినా ప్రజల్లో ఉన్నాడు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అన్పాపులర్ చేయాలని పాపం 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం గారి ఆదేశాలతో ఈరోజు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఎంపీపీకి, జడ్పీటీసీ గారికి, అలాగే ఎంపీటీసీలకి, వార్డు ఇన్ఛార్జీలకి, కార్యకర్తలకు, నాయకులకు, మహిళా కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, మొన్న ఒక 3 రోజుల క్రితం కూటమి నాయకులందరూ కలిసి, అంటే మనసులో కలవకపోయినా ఈ యొక్క ప్రెస్ మీట్లో మాత్రం కలిసి నరిసే సోమేశ్వరరావు, అలాగే వర్తనపల్లి కాశీ గారు, గొర్రెల శ్రీధర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్లో మా సోదరుడు నరిసే సోమేశ్వరరావు ఒక మాట అన్నాడు. ఆ దేవదేవుడి యొక్క ప్రతిష్ఠ అంతా కూడా దిగజార్చేస్తున్నారు అని చాలా గొప్పగా మాట్లాడాడు. వాస్తవంగా ఒకటి చెప్తున్నా, నీకు నిజంగా కూడా నువ్వు బీజేపీలోనే ఉండుంటే అసలు ఆ మాట మాట్లాడవు. ఎందుకంటే అసలు మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంటుంది? ఎందుకంటే నీ యొక్క లడ్డూలో కల్తీ జరగలేదు అని కేంద్రం యొక్క సిట్టు నిర్ధారించింది. మరి కేంద్రంలో ఏ ఒక్కరైనా
ప్రధానమంత్రి కింద స్థాయి నుంచి ఒక రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఈ యొక్క నియోజకవర్గం నాయకులు తప్ప ఎవరన్నా మాట్లాడుతున్నారా? అసలు నీకు పైనుంచి కింద దాకా ఒక బీజేపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా ఈ లడ్డూ మీద మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అందులో కల్తీ అనేదే జరగలేదు. దేవదేవుడు ఏనాడు దేవదేవుడికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏనాడు కూడా అన్యాయం చేయలేదు. ఎప్పుడూ కూడా భగవంతుడిని కాపాడే కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ తండ్రి గారు అని రాజశేఖర రెడ్డి గారు కానీ చేశారు అనే విషయం బీజేపీ నాయకులు ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోతే నువ్వు ఏ రకంగా మాట్లాడేవన్నాయా నాకు అర్థం కావట్లా. సోదరుడు మంచోడే, కానీ ఎవడో మాట్లాడమంటే నువ్వు మాట్లాడితే నీ యొక్క మరి జ్ఞానం ఏమైందని నేను అడుగుతున్నా మా సోదరుడిని నరసింహేశ్వరరావుని. మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు తాడేపల్లిగూడెం నూతన ఇన్ఛార్జ్ వడ్డే రఘురామ్ గారికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఇటీవల జరుగుతున్న రాజకీయ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం. అయితే అసలైన విషయం గురించి మాట్లాడే ధైర్యం లేక ఈ యొక్క లడ్డూ టాపిక్ని ఇన్వాల్వ్ చేస్తూ కూటమి ప్రభుత్వం తన రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి వడ్డే రామారాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, అలాగే డైరెక్టర్లకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మీడియా సభ్యులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మన హైకోర్టు సిట్ ఇచ్చింది 200 పేజీల పైన. దాన్ని సంతోషించు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కార్పొరేషన్లో, మొత్తం స్టేట్ అంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి కూటమి నాయకులు బుద్ధి చెప్పాలి అని దేవదేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఎంతో సంతోషంగా ఉంటుంటే దాన్ని డైవర్ట్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోవర్స్ పెరుగుతున్నారో, ఎంతో లడ్డూ మీద దుష్ప్రచారం చేశారు. ఇది కాదని తీర్పుని ఇవ్వటం వల్ల ఆ తీర్పుని జీర్ణించుకోలేక జోగి రమేష్ గారి మీద దాడి చేయడం కానీ, అలాగే అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడం కానీ, దాన్ని డైవర్ట్ చేసి ప్రజల సమస్యలు తీర్చుకోకుండా ఇవాళ స్వయం ఉపాధి సోపానం లోన్లు అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకి అందరూ కూడా కుప్పలుగా సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి జరిగింది.